అగ్ర కథానాయకుడు కింగ్ అక్కినేని నాగార్జున నేటితో సినీ పరిశ్రమలో 39 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆయన తొలి చిత్రం విక్రమ్ 1986 మే 23న విడుదలైన అఖండ విజయం సాధించే తెలుగు తెరకు ఓ నవతారను పరిచయం చేసింది. ఆనాటి నుంచి నేటి వరకు విభిన్నమైన పాత్రలతో, అద్భుతమైన నటనతో అసంఖ్యాక అభిమానులను సంపాదించుకుని తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్న కింగ్ నాగార్జున ప్రస్థానం అసామాన్యం, అమోఘం. విక్రమ్ తో అరంగేట్రం తొలి అడుగులోనే విజయం. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసినప్పటికీ తనదైన శైలిని సృష్టించుకుని స్టార్డమ్ ను సొంతం చేసుకున్నారు. ప్రయోగాలు ప్రోత్సాహం నిర్మాతగా ప్రస్థానం జానకి రాముడు, కిల్లర్, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, క్రిమినల్, ఆజాద్, సంతోషం, మన్మధుడు, మాస్, శ్రీరామదాసు, మనం, సోగ్గాడే చిన్నినాయన, ఓపిరి, బంగరాజు వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలతో తన నట వైవిధ్యాన్ని చాటుకున్నారు. ప్రయోగాత్మక చిత్రాలకు పెద్దపీట వేస్తూ కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ తెలుగు సినిమా స్థాయిని పెంచడంలో ఆయన పాత్ర ఎనలేనిది. నటుడిగానే కాకుండా నిర్మాతగాను అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. టెలివిజన్ రంగంలోనూ మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్ వంటి కార్యక్రమాలతో వ్యాఖ్యాతగా తనదైన ముద్ర వేసుకున్నారు. పురస్కారాలు, ప్రశంసలు, వయసు పైబడుతున్న తరగని గ్లామర్ తో నిత్య నూతన ఉత్సాహంతో యువ కథానాయకులకు గట్టి పోటీనిస్తూ కింగ్ అనిపించుకుంటున్నారు నాగార్జున. 3.5 దశాబ్దాలకు పైబడిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన వరించాయి. ఫిల్మ్ఫేర్ అవార్డులు, నంది పురస్కారాలు, జాతీయ అవార్డు, నిన్నే పెళ్లాడతా, ఉత్తమ తెలుగు చిత్రం, అన్నమయ్య ప్రత్యేక ప్రశంస ఆయన ప్రతిభకు నిదర్శనాలు. ఈ 39 ఏళ్ల సినీ ప్రస్థానంలో అక్కినేని నాగార్జున తెలుగు ప్రేక్షకులకు అందించిన అద్భుతమైన చిత్రాలు, పోషించిన ఐకానిక్ పాత్రలు ఎప్పటికీ చిరస్మరణీయం. ఆయన ప్రయాణం వర్ధమాన నటీనటులకు ఓ పాఠ్య పుస్తకం. కింగ్ నాగార్జున మరిన్ని విజయాలు సాధించి తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచాలని ప్రతి తెలుగు సినీ అభిమాని ఆశిస్తున్నాడు.